జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో. సో ఇక్కడ పొట్టెలు మూవీ టీం అయితే ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ లో ఉంది. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన పొట్టెలు కనిపించట్లేదు, మా మూవీ రిలీజ్ టైం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, దొరికితేనే కన్ఫర్మ్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు. సో మాట్లాడదాం వాళ్ళతోటి. అన్న ఏంది ఈ పొట్టెలు కనబడట్లేదు అని పెట్టి? అదే నా ఇక మాది జైరాబాదు గుర్రంగట్టు తాండా. ఈ పొట్టేలు నేనే పెంచిన చిన్నప్పటి నుంచి. ఇది అమ్మవారికి ఇవ్వాల్సిన పొట్టేలు ఇది. దీన్ని కూడా తీసుకొచ్చేసిండు. మా అనుమానం ఏంటంటే వాడు హైదరాబాద్లోనే ఉన్నాడు. ఆడేడు ఉంటాడో నాకు తెలియదు. మొత్తం ఎతుకుతున్నాం. ఇది దొరికితేనే మేము ఊరికి పోతాము, తినాలన్నా పండాలన్నా మొత్తం దీంతో. ఇక నాతో అయితే లేదని అందరు వచ్చారు మా వాళ్ళు. అన్న ఇక 2 నెలల నుంచి ఎతుకుతున్నాం అన్న. మొత్తం ఏడబడతాడు ఎతుకుతున్నాం అన్న. మీరు నన్ను చూడొచ్చు, ఎవరన్నా చూసుంటే కనుక. నిన్న గదేనా దిల్సుఖ్ నగర్, కరెక్టేనా దిల్సుఖ్ నగర్ ఆడ పోయినా. మొన్న ఈడ స్టూడెంట్లు ఎక్కువ ఉంటారంటే ఎస్ఆర్ నగర్, ఇప్పుడు తెలుస్తున్నాయి పేర్లు. ఏమన్నా నగర్లు ఉన్నాయి ఈడ. ఆ నగర్ పోయినా. మొన్న ఇంకేదో గూడా పోయినాం. ఏం పల్లి అది, కూకట్పల్లి పోయినాం. మీరు చూస్తే నేను అడ తిరుగుతుండా. మొన్న వస్తాయి మూవీ ఉందట కదా. ఉందన్నా, మా సినిమా రిలీజ్ కావాలంటే దొరకాలి. దాని గురించే తిరుగుతున్నా. ఆడ పోయి చెప్తున్నా, మా అమ్మ ఇది మా సినిమా వస్తుంది, పొట్టేలేమో కనబడతలేదు, వస్తే కానీ మాకు రిలీజ్ చేయరంటున్నా. వస్తాయి, మీరు చూడండి. పొద్దున ఇన్స్టాగ్రామ్లో వాటిలో అన్నిట్లో అందరూ చూస్తారా యూత్. వస్తాయి చూడండి. ఒకటి తిరుగుతుండు పొట్టేలు పోయిందని, అది దొరికితే నాటి సినిమా రిలీజ్ కాదని. అయితే మీరు చెప్తే కొన్ని లక్షల కోట్ల మందికి తెలుస్తుంది. నేను తిరిగితే ఎంతమంది తెలుస్తుంది అట్లా అని. శంకర్ మూవీలో కూడా నువ్వే నా పొట్టెలు ఒక డైలాగ్ కూడా ఉంటుంది. నువ్వే నా పొట్టేలు అన్నాడు. ఉరుక్కుంటూ వచ్చిరు మా వాళ్ళందరూ అది చూసి. ఇగో ఏమో అన్న, అదే సార్ ఇవాళ వస్తాడేమో అని వచ్చినాం మేము. ఇగో రవణ సార్ సినిమాలో అయితే అందరం కలిసిపోయేటోళ్ళం. గుర్తుందా భుజమా? ఇవాళ అసలు సినిమాకి పోవాలా మేము ఊర్లో ఉంటే. మిస్టర్ బచ్చన్ ఎంత మంచిగా ఉంది టీజర్. ఏడ చూస్తాం మేము 15 ఆగస్టు రోడ్ల మీద తిరుగుతున్నాం. సార్ వస్తాడేమో అడుగుదాము. ఇది కాకపోతే నాని సార్ది ఉంది, అదేంది సినిమా సరిపోదా శనివారం. మాకు శనివారం ఆదివారం ఏం లేదు, మేము రోజు తిరుగుతూనే ఉంటాం. కానీ సార్ వస్తే కనుక కాదన్నా, డేట్ చెప్పరు. ఏం చెప్పమంటారండి? పొట్టెలు దొరకట్లేదు, తిండి లేదు, తిప్పలు లేదు. గత 2 నెలల నుంచి జైరాబాద్కి వెళ్ళి వచ్చినాం, తిరుగుతూనే ఉన్నాం, దొరకట్లేదు పొట్టెలు. అందుకని నిరసన చేస్తున్నాం ఈరోజు ఇక్కడ. ఆయన ఎవరో మహారాజా అని వచ్చిండంట. ఆయన గిదే లక్ష్మి అనేదో కంప్లైంట్ ఇచ్చిండంట. అప్పటి నుంచి ఎవ్వరు అరే బయటవో రోజు కూడా వస్తుండు. ఆ లక్ష్మి అంటాడు, చెత్తబుడ్డ అంటాడు, నువ్వేమో పొట్టేలు అంటున్నావు. మనుషులు పోతేనే దిక్కు లేదు, పొట్టేలు ఏడా దొరుకుతుంది అంటారు. మళ్ళీ ఆ గా సార్ ఎవరో కనుక్కోవాలా, మహారాజా సారు. ఆయనని అడగాలి, ఆయనని అడుగుదాం. మా పొట్టేలు మా ఊర్లో మా బాలమ్మ తల్లికి ప్రియమైన పొట్టేలు. మేమందరం ఎంతో ముద్దుగా పెంచుకుంటాం, దానిని చాలా ముద్దుగా చూసుకుంటాం. మరి ఆ ముద్దు చూసుకొని ఆ గరాబానికే ఇది మరి హైదరాబాద్ సిటీకి వచ్చిందా, ఏడున్నదా ఏమో మాకైతే అర్థం కావటం లే. రామ్ సార్ అంటున్నారు, రవితేజ గారు అంటున్నారు, నాని గారు అంటున్నారు, అందరు అంటున్నారు. మీకు అందరు ఇలా 15 ఆగస్టు రోజున స్వాతంత్ర్యం దినం సందర్భంగా అందరూ స్వాతంత్ర్యాన్ని చేసుకుంటున్నారు కదా. మా పొట్టేళ్ళు మాకు జర్ర పట్టించిర్రంటే మేము కూడా దసరా పండగకు మా పొట్టేళ్ళు రిలీజ్ చేసుకొని మేము కూడా ధూమ్గా ముచ్చట్లు పెట్టుకుంటాం, అంటాం, వస్తాం అందరం అంటాం. వచ్చి అన్న అంత అయిపోయింది అన్న. ఈ పొట్టేలే కథం. ఇది మీరు ఏదో చేయండి, ఏ ఓడి మోషన్ చేసినట్టు తెలియదు. పండుగ చేసుకుంటామండి, అప్పుడే మాకు నిజమైన పండుగ. అప్పుడే అందరం కలిపి చేసుకుందాం. దసరా పండుగ అండి మాకు పొట్టేలు దొరకగానే. మీ మీడియా మిత్రులందరూ మాకు మీరు సహకరించాలండి. మీరు ఆయన మంచి పాట చెప్పిండు. కమిటీ కుర్రోళ్ళని కూడా అడుగుదామని. వాళ్ళు ఏడు ఉంటారో మాకు తెలియదు అన్న. ఇవాళ వస్తారు, వాళ్ళు వస్తే మేము మాట్లాడతాం వాళ్ళతోటి కూడా. వాళ్ళ కుర్రోళ్ళు వాళ్ళు మాతో పాటు తిరుగుతారేమో. ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలు కూడా అన్ని బాగున్నాయి. మా పొట్టలు దొరికితే నేను చక్కగా ఉంటా. మా పొట్టలు దొరికితే నేను తనతోనే ఉంటా చక్కగా. తన నా ప్రాణం. ఆడుకుంటా. చాలా బాగుంటది. పొట్టలు దొరికితేనే సినిమా రిలీజ్ అయ్యిద్ది. మీరన్నా ఎతికి పెట్టియండి మాకు, అప్పుడే రిలీజ్ అయ్యిద్ది సినిమా. కానీ మన రామ్ పోతినేని గారు ఉన్నారు ఇస్మార్ట్ శంకర్ లో, నువ్వేనా పొట్టెలు అని అంటాడు. మరి అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో అడిగినావు? మరి అడగలే. అడగాల్సింది కదా.
అడుగుదామని వచ్చినామన్నా. ఇగో పాప కూడా అడుగుదామని. రామ్ సార్ వస్తే అడుగుతుంది, రవితేజ సార్ వస్తే అడుగుతుంది. అదిగో నువ్వు చెప్పు, చెప్పండి. అడుగుతావుగా రవితేజ సార్, అడుగుతావు అందరినీ. చూసావుగా సినిమాలు నువ్వు కూడా. ఓకే, పొట్టేలు పేరేంటిది? లక్ష్మి. లక్ష్మి. అయ్యో ఎంత క్యూట్ పేరు. నీ పేరు అంటే మూవీలో పేరు? సరస్వతి. సరస్వతి, లక్ష్మి, దేవతల పేర్లు అంతా. సరస్వతి మంచి పేరు పెట్టినాం. ఓకే, ఇట్లనే చదువుకోవాలని. రైట్, చెప్పండి. అదే అన్న, ఇక ముచ్చటైతే అదే. మాకు ఎవరు మీరు సాయం చేస్తే, ఇక వీలైతే ఇప్పుడు సారు రామ్ సారు, విక్రమ్ సారు, ఇక నాని, మన రవితేజ సారు వీళ్ళు వస్తారేమో అనుకున్నాము. రాకపోతే ఎట్లా వాళ్ళని కలవాలో మీరు చెప్తే మాకు. అలానే ఈ ముచ్చట అందరికి చెప్పండి, ఇట్లా సినిమా కూడా వస్తుంది, మీరు ఎత్తుకండి, దొరికితేనే వాళ్ళు సినిమా రిలీజ్ చేస్తారంట, మంచి సినిమా అని మీరు చెప్పండి. మీరు చెప్తే మాకు మీడియా మీరంతా మాకు సహకరించాలండి, మీరంతా మాకు. అదే అప్పుడు దాకా రిలీజ్ డేట్ పెట్టుకోండి.